శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ. అతి రహస్యం వైన హరిజన్మ కథనంబు అతి రహస్యం వైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని రేపు మాపు మనుజుడెవ్వడేని మాపు రేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి భాసి తొలగిపోవు. ఆ గరళాన్ని నేరేడు పండులా చేసి ఆ పరమేశ్వరుడు మృంగి పొట్టలోకి వెళ్లకుండా తన కంఠంలోనే నిలిపాడట. అప్పటి నుండి ఆయనకి గరళకంఠుడు నీలకంఠుడు అని పేరు వచ్చిందట. నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఆ విషాన్ని అలా ముద్దగా చేసి నేరేడు పండులా చేసి తన చేతిలోకి తీసుకొని ఆయన మృంగేటప్పుడు కనీసం చిరు చెమట కూడా ఆయనకి పట్టలేదట. ఆ ప్రక్కనే ఉన్నటువంటి పాములు కూడా అదరలేదు, బెదరు లేదట. అంత ప్రశాంతంగా ఆ విషాన్ని ఆయన మృంగాడట, కంఠంలో దాచాడట. ఉదరంబు లోకములకును సదనంబగుట ఎరింగి శివుడు. ఉదరము లోకంబులకు సదనంబగుట ఎరింగి శివుడు. చటుల విషాగ్ని కుదురుకొన కంఠంబునం పదిలముగా నిలిపే సూక్ష్మఫల రసము క్రియను. కంద పద్యాన్ని ఎంత అద్భుతంగా రచించారో చూడండి పోతనమ్మ. ఉదరము లోకములకు సదనము బగుట ఎరిగి శివుడు. చటుల విషాగ్ని కుదురుకొని కంఠంబున పదిలముగా నిలిపే సూక్ష్మ ఫల రసము క్రియను. తన పొట్టలో లోకాలన్నీ ఉన్నాయి, ఈ విషం వెళ్ళి ఆ లోకాలకు మళ్ళీ హాని చేయవచ్చు అనేటువంటి ఉద్దేశ్యంతో పరమాత్మ ఆ శివుడు ఆ విషాన్ని భద్రంగా తన కంఠమునందే నిలిపాడయ్యా అని అప్పటి నుండి నీలకంఠుడు గరళకంఠుడు అనేటువంటి పేర్లు ఆయనకి వచ్చినాయని చక్కని పద్యాన్ని పోతన గారు మనకి అందించారు. ఆ పరమేశ్వరుడు ఆ విషాన్నంతా ప్రోగు చేసి నేరేడు పండులా చేసి తన చేతిలోకి తీసుకొని తను మిరింగేటప్పుడు కొంచెం చేదుగా అనిపించిందట పరమేశ్వరుడికి. ఆ చేదును కొంచెము తట్టుకొనక ఫు అని పరమేశ్వరుడు అనడం జరిగిందట. అప్పుడు నోటిలో నుండి చిన్న తుంపరలు అలా భూమి మీదకి పడ్డాయట. ఆ భూమి మీదకి పడుతూ ఉంటే భూమి మీద ఉన్నటువంటి సర్పాలు, తేళ్లు, కొన్ని మొక్కలు అవన్నీ కూడా ఆహా పరమేశ్వరుడి ప్రసాదం, ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి అనేటువంటి ప్రేమతో భక్తితో ఆ విషాన్ని ఆ పాములు అలా నోరు తెరిచాయట. తేళ్లు అలా తోకలు పైకెత్తాయట. కొన్ని మొక్కలు ఆనందంగా ఆ విషాన్ని తీసుకున్నాయట. అందుకనే
పాములు నోరు తెరిచాయి కాబట్టి ఆ విషం వాటి కోరల్లో అలా ఉన్నదట. ఇప్పటికీ ఆ వంశ పరంపరంగా ఆ పాముల నుండి విషము, కోరల నుండి విషము అలా ఉత్పత్తి అవుతుంది. అలాగే తేలు యొక్క తోకలో కూడా విషము ఉంటుంది. అలాగే కొన్ని అడవులలో విషపు మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలు కూడా ఆ పరమేశ్వరుడు ఆ విషాన్ని మింగేటప్పుడు అది ప్రసాదంగా భావించాలి, అది తీసుకోవాలని ఆ మొక్కలు ఆరాటంగా ఆ మొక్కలు గ్రహించాయట. అవి విషపు మొక్కలైపోయాయి. ఎవరైనా అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ మొక్క గురించి తెలియనప్పుడు అవి తింటే అవి విషాన్ని కలిగి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. పాముల వల్ల కూడా విషం ఉంటుంది కాబట్టి వాటి నుండి కూడా జాగ్రత్త వహించాలి. తేలు వల్ల కూడా విషం ఉంటుంది కాబట్టి వాటి నుండి కూడా జాగ్రత్తగా మానవుడు ఉండాలి. కానీ ఇందులో ఇంకొక అంతరార్థం ఉన్నది. పరమేశ్వరుడు ఏది చేసినా లోకానికి హితమవుతుంది కాబట్టి ఆ విషము కూడా లోకానికి మంచి హితాన్ని చేకూర్చేదిలా ఉన్నదన్నమాట. ఆ విషము వల్ల, ఆ విష మొక్కల వల్ల, ఆ నాగుపాముల్లో ఉన్నటువంటి విషం వల్ల ఆ విషాన్ని తీసి కొన్ని మందులు తయారు చేసి కఠినమైనటువంటి రోగాలకి ఆ విషాన్ని ప్రయోగించడం అనేటువంటిది ఆయుర్వేదంలో ఉంది. అంటే ఆ పరమేశ్వరుడు ఏది చేసినా లోకానికి మంచే జరుగుతుంది. అలాంటి పరమేశ్వరుని మనం శరణు వేడటం వల్ల మనకి కూడా హితమే చేస్తాడని మనం పూర్తిగా నమ్మాలి. ఇప్పటికీ కొన్ని దేశాలలో తాచుపాములని విషం కోసం పెంచుతూ ఉన్నారు. ఆ తాచుపాముల్ని పెంచుతూ ఆ విషాన్ని గాజు గ్లాసుల్లో సేకరించి దాన్ని ఇంజెక్షన్లుగా తయారు చేసి 5,000, 10,000, 20,000, 30,000 అలా ఎంతో ఖరీదుగా మనకి అమ్మడం జరుగుతూ ఉంటుంది. కొన్ని రోగాలకు అలాంటి మందులు వాడితేనే తగ్గుతాయి. అందుచేత ఆ పాములకు ఉన్నటువంటి విషం కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ సర్పాలని మనం ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి. సర్పాలను గాని జంతుజాలాలని దేనిని కూడా హింసించవద్దు అన్నారు. పర్యావరణ పరిరక్షణం అన్నారు దాన్ని. సర్పాలు ఎప్పుడైతే ఆనందంగా ఉంటాయో వాటి యొక్క విషం కూడా ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి ఆ విషాన్ని మందుల్లోకి ఉపయోగించి కఠినమైనటువంటి రోగాల్ని నయం చేయడానికి అది కూడా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి సర్పాలని రక్షిద్దాం, వన్యప్రాణుల్ని రక్షిద్దాం అని మన ప్రభుత్వం వారు కూడా సర్పాలని కాపాడండి అని చెప్తూ ఉన్నారు. హాలాహల భక్షణ కథ హేలాగతి విన్నా వ్రాయ నెలమి పఠింపన్ హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలమి పఠింపన్ వేళానల వృచ్చికముల పాలై చెడరు ఎట్టి జనులు భయ విరహితులై హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలమి పఠింపన్ వ్యాళానల వృచ్చికముల పాలై చెడరు ఎట్టి జనులు భయ విరహితులై. ఈ హాలాహల భక్షణ కథ అంటే ఈ భాగవతంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఆ విషాన్ని మృంగేటువంటి కథను ఎవరైతే వింటారో వారికి వ్యాళానల వృచ్చికముల పాలై చెడరు ఎట్టి జనులు భయ విరహితులై. హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలమి పఠింపన్. ఈ హాలాహల భక్షణ కథ, ఈ పరమేశ్వరుడు విషాన్ని మింగడం అనేటువంటి కథను ఎవరైతే వింటారో, ఎవరైతే చేతితో రాస్తారో, ఎవరైతే పఠిస్తూ ఉంటారో వారందరికీ కూడా ఆ పాముల వల్ల గాని, తేళ్ల వల్ల గాని, విషపు మొక్కల వల్ల గాని ఎట్టి హాని జరగదు, ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు అని ఈ పద్యం యొక్క భావం. అందుచేత
ఈ కథ ప్రతి ఒక్కరూ వింటే ఎంతో మేలు మనకి జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ హాలాహల భక్షణ కథ విన్నటువంటి వారికి పాముల వల్లట గాని, తేళ్లు వల్ల గాని, విషపు మొక్కల వల్ల గాని ఎట్టి హాని కలుగకుండుగాక, హాయిగా ఆనందంగా వర్ధిల్లుగాక అని ఈ భాగవతం మనకి దీవిస్తూ ఉన్నది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. సర్వం ఈశ్వరార్పణమస్తు. హరిః ఓం తత్సత్. సర్వం ఈశ్వరార్పణమస్తు. హరిః ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరిః ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు ప్రతిరోజు అందడం కోసం బెల్ ఐకాన్ నొక్కండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరిః ఓం తత్సత్. హరిః ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.